సంఘర్షణల సమయంలో సంతానం భవిష్యత్తుపై ఆశతో మన చెంతకు వస్తుంటే మన సాహసం రెట్టింపవుతుంది మహారాణి. రాకుమారుడు అభిమన్యుని గురించి రాజభవనంలో అందరూ మాట్లాడుకుంటున్నారు సామ్రాజ్ఞి. త్వరలోనే సమస్త ఆర్యావర్తం వాని గురించి చర్చిస్తుంది. వాడు గాంధీవధారి అర్జునుని తనయుడు, గోవిందుని సోదరి సుభద్ర కుమారుడు, స్వయాన గోవిందుని శిష్యుడు. వాడు నా 5 పుత్రులకు సోదరుడు. యాజ్ఞసేని పాంచాలికి పుత్రుడు వాడు. క్షమించండి సామ్రాజ్ఞి, కానీ వాడు మీ పుత్రుడు కాదు, రాజకుమారి సుభద్ర పుత్రుడు. మన సంతానమే మనదవుతుంది. ఇంకొకరు జన్మనిచ్చిన సంతానానికి మన పట్ల ప్రేమ ఉంటుందని భ్రమపడరాదు. ఒకే తోటలోని వృక్షాలే కావచ్చు, అయినప్పటికీ వాటి ఫలాల రుచి ఒకే విధంగా ఎలా ఉంటుంది? నాకు నమ్మకం ఉంది. ఒకవేళ యుద్ధంలో విజయం ప్రాప్తిస్తే యాదవులు అభిమన్యుని సింహాసనంపై కూర్చోపెడతారు. కాని పరాజయం చెందితే ఆ అభిమన్యుడు హస్తినాపురిని క్షమాపణ కోరి ద్వారకలో స్థిరపడతాడు. ఒకవేళ మీకోసం ఎవరైనా త్యాగం చేస్తే వారు కేవలం మీ 5 పుత్రులే అవుతారు, అభిమన్యుడు కాడు. మీరు పాండు మహారాజు వంశాన్ని అర్థం చేసుకోలేదు మహారాణి సుధేష్ణ. త్యాగము, ధర్మము ఈ వంశ రక్తంలో ప్రవహిస్తున్నాయి. నాకు సందేహమే సామ్రాజ్ఞి. మీ పరాభవానికై ప్రతీకారం కోసం నా భర్త, నా పుత్రుడు తమ చేతులతో శస్త్రాన్ని ధరించేందుకు సిద్ధమయ్యారు. ఈ కారణంగా మాకిలా ప్రశ్నించే అధికారం ఉంది. మీకోసమని ఏ స్వార్థమూ లేకుండా యుద్ధంలో ఎంతమంది వచ్చి నిలుస్తారు? ఆగండి. ముందుగా నేను స్వాగతం చెప్తాను నాథా. ప్రవేశించే ముందు సమాధానమివ్వు. నీ వాస్తవమేమిటో చెప్పు. పాంచాలి, వీడు సుభద్ర వదిన గారి పుత్రుడు అభిమన్యుడు. పేరు నాకు తెలుసును నాథా. బాంధవ్యం కూడా తెలుసు. కానీ నేను తెలుసుకోవాలనుకుంటున్నది అసలు వాడు ఎవరని. అక్కా, పుత్ర అభిమన్యు, అందరికీ తెలిసిన విషయం పాంచాలి అడగడం లేదు. మేఘాలు మేఘాలే అవుతాయి. కొన్ని వర్షించకుండా చెదిరిపోతాయి, కొన్ని ముంపుని తెస్తాయి, కొన్ని వర్షిస్తాయి, ఇంకా కొన్ని కేవలం ఉరుముతాయి. నీవు వాస్తవానికి ఎవరివి అభిమన్యు? చెప్పు మీ మాతకు. నేను మా పితృదేవుని బాణాన్ని, రక్తాన్ని నేను స్వయంగా చిందిస్తాను. కానీ యశస్సును మా పితృదేవులకు తెస్తాను. మా సోదరులకు రక్షణను నేను, సంఘర్షణలో వారికి ముందు నేను నిలుస్తాను. అలాగే సంతోషంలో వారి వెనుక. అన్నిటికంటే ముందు నేను మా పెద్ద తల్లి పాంచాలి కంటి కాటుకను. ఎప్పుడు వారి కంట కన్నీరు ఒలికినా నా అస్తిత్వం అంతా కరిగి నీరైపోతుంది. కంటతడి పెట్టి మీరు యుద్ధానికి ముందే నాకు మృత్యువుని ప్రసాదిస్తారా పెద్ద తల్లి? ఇలా చేసావేమిటి సుభద్ర? నా పుత్రుడు వీడు, నీవు జన్మనిచ్చావెందుకు? రత్నం పుట్టేది ఎప్పుడూ రాతి నుండే కదక్కా. కాని దాని స్థానం సామ్రాజ్ఞి ఆభరణంలోనే కదా. వాడు మీ పుత్రుడే అక్క. అవును, వీడు నా పుత్రుడే. ప్రపంచం ఉన్నంత వరకు నా ఈ పుత్రుని పేరు చిరస్మరణీయంగా ఉంటుంది. విధ్వంసంతోనే
యుగాలు మారుతుంటాయి మహారాజా. గ్రహ సంచారాన్ని బట్టి చూస్తుంటే యుగాంతం రాబోతున్న సంకేతాలు ప్రస్ఫుటమవుతున్నాయి. విధ్వంసం అనేది ఏ యుద్ధంలోనైనా సహజమే కదా మహర్షి. ఇందులో ఎవరి విధ్వంసం జరుగుతుందో మీరు అది చెప్పండి. నా పుత్రులకు ఏదైనా జరుగుతుందా? మత్స్యావతార కథను గుర్తు చేసుకోండి మహారాజా. అందులో ఈశ్వరుడు సమస్త ప్రపంచాన్ని జలమయం చేసినప్పుడు మహాత్ముడు మను ఈశ్వరుని శరణు కోరాడు. అందుకే కేవలం వారే జీవించి ఉండగలిగారు. అదేవిధంగా ఈ యుద్ధంలో కూడా ఎందరో తప్పక నశిస్తారు. వారందరిపై ఈశ్వరుని కరుణ లేనట్లే. ఒకవేళ మీ పుత్రుడు కూడా ఈశ్వరుని త్యజించి ఐశ్వర్యాలనే మోహించి ఉంటే వారి వినాశనం జరుగుతుంది మహారాజా. కానీ మా పక్షంలో సామర్థ్యానికి ఎటువంటి లోటు లేదు మహర్షి. మహితాత్ములు భీష్ములు, ద్రోణాచార్యుల వారితో పాటు మహారథి కర్ణుడు వంటి మహాయోధులు మా పుత్రులను రక్షించేందుకు గాను రణభూమిలో సిద్ధంగా ఉంటారు. కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహుకేతువులు, సూర్యుడు, అలాగే చంద్రుడు, ఈ గ్రహాల ఎదుట ఎవరి శక్తి పనికిరాదు మహారాజా. మృత్యు సమయమన్నది ఆసన్నమైనప్పుడు వారిని ఎవ్వరూ రక్షింపజాలరు. కానీ తమ వరకు ఆ దారుణాలను ఎదుర్కొనేందుకు మీ మనసును సిద్ధం చేసుకోవాలి మహారాజా. తప్పదు. మీ అభిప్రాయం? మా పుత్రుల్లో ఎవరైనా మృతి చెందుతారా ఈ యుద్ధంలో? కురువంశం సంపూర్ణంగా నశించిపోతుంది. ఈశ్వరుని రక్ష ఉన్నవారే ఈ యుద్ధానంతరం కూడా జీవించి ఉంటారు. ఈశ్వరుని రక్ష ఎవరికి ప్రాప్తించింది? జవాబు చెప్పండి మహర్షి. అంటే నా పుత్రులకి ఈశ్వరుని రక్షణ ప్రాప్తించదా? అలా జరుగుంటే మీ మనసులో ఇంతటి భయం, ఇంత దిగులు ఉండేది కాదు మహారాణి. నా పుత్రులందరూ మృతి చెందుతారా? లేదు. అయితే ఇందుకే నా పుత్రులకు వ్యాస మహర్షి జీవితాన్నిచ్చారా? నా పుత్రులను సజీవంగా ఉంచేందుకు ఏదో ఉపాయం ఉంటుంది కదా మహర్షి? మీ పుత్రులలో ఒక పుత్రుని రక్షించగలిగే శక్తి మీకు ఉంది మహారాణి. మీ పుత్రులలో ఎవరో ఒకరికి మీరు జీవనదానం చేయవచ్చు. ఒక పుత్రున్నా? ఆ పరమశివుడు నాకు 9 పుత్రులను వరదానంగా ఇచ్చాడు. నూరుగురు పుత్రులు నా భర్త సామ్రాజ్యాన్ని విస్తరిస్తారని నేను అనుకున్నాను మహర్షి. కానీ మీరంటున్నారు కేవలం ఒక్కరిని సజీవంగా నేను చూడగలనని. మహారాణి, అది కూడా సులభం కాదు. కానీ ఒక యోగం ఎలా ఉందంటే అది కురువంశ వారసులలో ఒకడిని సజీవంగా ఉంచుతుంది. ఎవరికి జీవితాన్ని ఇవ్వగలను నేను? ఎవరికి జీవనదానం చేయగలను? ఎలా చేయగలను? ఎవరికి జీవనదానం ఇవ్వాలన్నది అది మీరే నిర్ణయించాలి మహారాణి. ఎలా జీవనదానం ఇవ్వాలన్నది అది మీరే ఆలోచించాలి. ఈ విషయం కూడా నేను చెప్పలేను. ఈ యోగం వలన లాభం మీ పుత్రుడికి కలుగుతుందా లేక కుంతీపుత్రుడు కానని.
నేను కేవలం ఇది మాత్రమే చెప్పగలను. కురువంశంలో ఒక దీపమే వెలుగుతూ ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి, ఏ దీపం ఈశ్వరుని చరణాల వద్ద వెలుగుతుందో అదే శుభం కలిగిస్తుంది.